హాయ్ ట్రైబల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. ఈ వీడియోలో మేము ఏం ప్లాన్ చేసామంటే కంప్లీట్లీ ఈ ఛానల్ గురించి ఇంట్రో. ఈ ఛానల్ గురించి ఇంట్రో అంటే ఈ ఛానల్లో ఎలాంటి టాపిక్స్ గురించి మాట్లాడాలని మేము ప్లాన్ చేసాము. దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మేము ఎక్స్ప్లెయిన్ చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారంటే ఫస్ట్ థింగ్ వచ్చి కంప్లీట్గా వచ్చి ఇంటర్నేషనల్ అఫైర్స్ రిలేటెడ్ టు ఐటీ ఇండస్ట్రీ. ఒక ఐటీ ఇండస్ట్రీలో డే బై డే ఏ కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి, కొత్త ఏ రెవల్యూషన్స్ జరుగుతున్నాయి, దాని గురించి కంప్లీట్గా మేము వచ్చి మీ యొక్క అండర్స్టాండింగ్ తగినట్టు ఈ వీడియోలో మేము ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి ప్లాన్ చేసాం. సెకండ్ థింగ్ ఏమంటే ఈ ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్స్ రివ్యూస్. ఈ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ రివ్యూస్ మేమేం ప్లాన్ చేసామంటే కంప్లీట్గా డే బై డే మార్కెట్లో కొత్త ప్రోడక్ట్స్ వస్తున్నాయి, ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్స్. ఆ ప్రోడక్ట్స్ అన్నీ మేము రివ్యూ చేసి కంప్లీట్గా దాన్ని ఓపెన్ చేసి వాడు ఇచ్చిన డిస్క్రిప్షన్కి, వాడు ఫిక్స్ చేసిన ప్రైస్కి ఇది వచ్చి వర్త్ ఉందా లేదా, ఇవన్నీ మేము రీసెర్చ్ చేసి ఒక R&D లాగా వీడియోస్ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తాం. థర్డ్ థింగ్ ఏమంటే ఆన్లైన్ స్కామ్స్. ఈ ఆన్లైన్ స్కామ్స్ వచ్చి ఇప్పుడు మీరు చూసారంటే డే బై డే ఈ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ ఎలా డెవలప్ అవుతుందో అలాగే వచ్చి స్కామ్ చేసే దాంట్లో కూడా బాగా డెవలప్ అవుతుంది. దానివల్ల ఇప్పుడు ఫ్రెష్గా ఎలా యామరిస్తున్నారు, ఎలా ప్లాన్ చేస్తున్నారు, దాని గురించి కంప్లీట్గా వచ్చి మేము రీసెర్చ్ చేసి దాని వీడియోస్ కూడా వేస్తాం. ఇది కంప్లీట్గా ఒక అవేర్నెస్ వీడియోస్ లాగా. ఎలా అంటే మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి ఆన్లైన్ స్కామ్స్లో, దానికి రిలేటెడ్గా వీడియోస్ అన్ని ప్లాన్ చేస్తాం. ఈ 3 విషయాలు మేము ఎలా ప్లాన్ చేస్తామంటే కంప్లీట్గా వచ్చి ఒక ఇన్ఫోటైన్మెంట్ అంటే ఇన్ఫర్మేషన్ విత్ ఎంటర్టైన్మెంట్. ఆ ఒక్క సినారియోలోనే మేము ఈ వీడియోస్ అన్ని కన్వే చేయాలని ప్లాన్ చేస్తాం. ఇప్పుడుండే సిచ్యువేషన్స్లో ఎలా అయిపోయిందంటే ఒక ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా వచ్చి ఎవరికి టైం లేదు చూసారు. దానివల్ల మేము వచ్చి ఒక ఫన్గా డెలివరీ చేస్తాము. మీరు ఒక జాలీగా ఒక వీడియో చూసినట్టు ఉంటుంది, విత్ నాలెడ్జ్ కూడా మీరు గెయిన్ చేస్తారు. ఈ వీడియో క్లోజ్ చేసే ముందు మీకు ఒక కథ చెప్పాలి. ఈ కథలో నేను ఏం చెప్పాలనుకున్నానంటే కంప్లీట్గా వచ్చి ఎలక్ట్రానిక్ స్టాండర్డ్స్, ఓకేనా, అబ్రాడ్ కంట్రీస్లో ఎలా ఒక ఎలక్ట్రానిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి, మన కంట్రీలో ఎలాంటి స్టాండర్డ్స్ ఉన్నాయి. ఒక ఇండియాని ఒక పెద్ద ఒక డంప్ యార్డ్ లాగా చూస్తాం. డంప్ యార్డ్ అంటే ఒక యూజ్ చేసిన ప్రోడక్ట్ని ఇండియాలో సేల్ చేసేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అలాగా చూసి ఎలా బిజినెస్ రెవెన్యూస్ అన్ని పెంచుతున్నాం. ఇప్పుడు మీకు ఒక కంప్లీట్ సినారియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఒక సినారియో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరే ఆ డాట్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు చూసారంటే అబ్రాడ్ అంటే ఫారిన్ కంట్రీస్లో అక్కడ లా అండ్ ఆర్డర్స్ అని చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఇప్పుడు ఏ ఒక్క ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్స్ కానీ ఏ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఏదో ఒక మిస్టేక్ చేసిందంటే కంప్లీట్లీ ఎలా ఉంటుందంటే వాళ్ళ పెనాల్టీ ఈక్వల్స్ టు వాళ్ళ కంపెనీ వాల్యూస్లో హాఫ్ ఆఫ్ ది పెనాల్టీస్ వేసినప్పుడు దాని ఒక విషయమే కాకుండా అక్కడ పీపుల్స్ ఎలా ఉంటారంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ ఒక కొత్త వర్షన్స్ వస్తున్నాయా, ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా, ఇలాంటి చూసే ప్రోడక్ట్స్ వాళ్ళు కొంటారు. ఒక బ్లైండ్గా వచ్చి ఈ ప్రోడక్ట్ ఒక సేలర్ ఉంటాడు, ఒక కన్స్యూమర్ ఉంటాడు, వాడు ఈజీగా ఏం చేస్తాడు, ఆ కస్టమర్ని ఏదో కన్విన్స్ చేసి ఈ ప్రోడక్ట్ వాడికి తోసేవాళ్ళని ఏదో ఒక మాయమాటలు చెప్పి అమ్మేస్తాడు. కానీ వాళ్ళు ఎలా చేస్తారంటే కంప్లీట్గా వచ్చి ఒకవేళ యామార్చి ఒక ప్రోడక్ట్ అమ్మితే కూడా వాళ్ళు వెళ్ళి కోర్టులో కేసు వేసి అలాంటి ఇష్యూస్ అని పెద్ద లా ఇష్యూస్ అని వస్తుందనేసి వాళ్ళు ఏం చేస్తారంటే సేల్ చేసే ప్రోడక్ట్స్ కూడా చూసి భయపడి చేస్తారు. అదే మీరు వచ్చి మన ఇండియాలో చూసారంటే కంప్లీట్గా ఒక డంప్ యార్డ్, ఒక వేస్ట్ మెటీరియల్స్ని డంప్ యార్డ్ లాగా ఒక 2 years 3 years వాడిన ప్రోడక్ట్స్ అన్నీ తెచ్చి మన ఇండియాలో ఏం చేస్తారంటే సేల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడవచ్చు వీడియోస్, ఒక ల్యాప్టాప్ 50,000 రూపాయలు 60,000 రూపాయలు ల్యాప్టాప్ మీకు 15,000 12,000 ఇస్తున్నాము అని రీఫర్బిషన్ అంటే ఒక వాడిన ప్రోడక్ట్ని కంప్లీట్గా వచ్చి మళ్ళీ ఒక టింకరింగ్ అవన్నీ చేసి ఒక నీట్గా ఒక ఫినిషింగ్ చేసి మళ్ళీ ప్రోడక్ట్ని ఇది కొత్త ప్రోడక్ట్ వాళ్ళు వచ్చి క్వాలిటీ రిజెక్ట్ చేసాము, లేదంటే వాళ్ళు వాడకుండా తెచ్చిన ప్రోడక్ట్స్ అమ్మేస్తున్నాం అనేసి అమ్మేస్తాం. అదే మన కంట్రీలో చూసారనుకోండి, ఒక 5,000 10,000 ఒక ప్రోడక్ట్ ఒకటి కొంటాడు, కొనిన తర్వాత వాడు వాడుతాడు, బాగా పనిచేస్తే ఓకే, బాగా పనిచేయాలంటే వాడు ఏం చేస్తాడంటే ఆ ప్రోడక్ట్ అయితే ఇంకో ప్రోడక్ట్ పోయి కొంటాడు. ఇప్పుడు వాడు ఫైట్ చేయాలంటే కూడా కన్స్యూమర్ కోర్టుకి వెళ్ళాలన్నా, మన ఏదైనా కోర్టుకి వెళ్ళాలన్నా ఫైట్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే మన లా అండ్ ఆర్డర్స్ వచ్చి ఉన్నా కూడా మన ఒక సిస్టమ్ వచ్చి ప్రాపర్గా లేదు. మన గవర్నమెంట్ ఏం చేయలేదు అనుకుంటున్నాను.
మన గవర్నమెంట్స్ కూడా ఫెసిలిటీస్ చేస్తున్నారు. అది ఎంతవరకు యూస్ఫుల్గా ఉంది నాకు తెలిసిన వరకు నేను ఒక విషయం చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మన ఇండియన్ గవర్నమెంట్స్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్కి వచ్చి ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుని సేల్ చేసావంటే నీకు వచ్చి ట్యాక్స్ రిడక్షన్స్ అన్ని తగ్గిస్తారు. ఇలాంటి విషయం చేసేటప్పుడు ఏమవుతుందంటే మన గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటే ఒక ప్రోడక్ట్ వచ్చి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇక్కడ టెక్నాలజీ వచ్చి అవేర్నెస్ చేసి ఇక్కడ ఉండే జనాలకి అంతా వచ్చి ఒక నాలెడ్జ్ షేరింగ్ లాగా నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతుంది. అలా అనేసి మన గవర్నమెంట్ వచ్చి ఆ ఫెసిలిటీస్ ని క్రియేట్ చేస్తాయి. దీంట్లో కూడా ఎలా కరప్షన్ చేయాలనేసి ప్లాన్ చేసి ఒక చైనా బేస్డ్ కంపెనీస్ అని ఎలా చేశాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ఫోన్ కంపెనీ, ఆ ఫోన్ కంపెనీ ఏం చేస్తుందంటే ఒక కంపెనీ ఓనర్ ఒకడే, మ్యానుఫ్యాక్చరింగ్ చేసే హార్డ్వేర్ ఓనర్ ఒకడే. వాడు ఏం చేస్తాడంటే ఒక 5 మంది ప్రోడక్ట్స్ సేల్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఒక 5 మంది వెండర్స్ ప్రోడక్ట్ వీడి దగ్గర కొంటారు. ఎవడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాడు. మిగతా వాళ్ళంతా ఏం చేస్తారంటే జస్ట్ లేబులింగ్ చేసి ఒక్కొక్క కంపెనీ నేమ్ పెట్టుకొని ఆ ఫోన్స్ అన్ని వచ్చి ఇండియాలో సేల్ చేస్తుంది. అంటే వాడికి ఏమంటే ఇండియాలో వచ్చి లాంగ్ లాస్ట్ గా వచ్చి చాలా రోజులు ఉండి ఒక బ్రాండ్ క్రియేట్ చేసి ఒక మంచి ప్రోడక్ట్స్ జనాలు ఇద్దామనేసి ఒక ఫిలాసఫీ లేదు వాళ్ళకి ఏమంటే ఉన్న వరకు షార్ట్ టైంలో సంపాదించుకొని పోవాలి అట్లని ప్లాన్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ అన్ని గ్యాదరింగ్ చేసి మన ఇండియాలో ఏం చేస్తున్నారంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కాదు అది, కంప్లీట్ గా మీరు చూసారంటే అసెంబ్లింగ్ చేసేది. అంటే జస్ట్ మేడ్ ఇన్ ఇండియా పెడతాడు, ఆ ప్రోడక్ట్స్ అన్ని తెచ్చి ఇక్కడ అసెంబుల్ చేసి ఫిట్ చేసుకొని కస్టమర్స్ కి సేల్ చేస్తారు. లాస్ట్ చూసారంటే ప్రతి ఒక కంపెనీ పేరు ఉంటుంది, దాని లోపల చూసా ఒకే హార్డ్వేర్. అంటే ఇంత చేసి కూడా గవర్నమెంట్ చూడకుండా ఎందుకు పోతుందని ఆ విషయం నాకైతే అర్థం కాదు. అంటే ఒక ప్రోడక్ట్ ఇక్కడే డెవలప్ అవ్వాలంటే ఇక్కడ ఉండే ఒక ఎంటర్ప్రినర్స్ డెవలప్ చేయాలి. ఇప్పుడు ఒక ఎంటర్ప్రినర్ కి టెక్నాలజీస్ గురించి వాళ్ళకి అవేర్నెస్ చేసి దానికి ఒక తగినట్టు ఒక విషయాన్ని క్రియేట్ చేసి వాళ్ళని డెవలప్ చేసి వదిలేసి ఫారిన్ కంట్రీస్ లో ఉన్న సేలర్స్ ఒక వెండర్స్ ని తెచ్చి ఇక్కడ ఒక కంపెనీ బ్రాండింగ్ క్రియేట్ చేసి ఎందుకు సేల్ చేస్తున్నారు ఏమో తెలియదు. ఈ సిస్టమ్ మొత్తం ఎలా ఉందంటే ఇక ఒక ఇండియా ఒక ఎట్లా అంటే ఒకటి అట్లా గ్రో కాకుండా అట్లా డౌన్ కాకుండా ఒక సర్కిల్ అయ్యేటట్టే ఉంది. అంటే గ్రో అయ్యే కొంది జనాలు బాగా గ్రో అయ్యారు అనుకోండి, మంచి విషయాలన్నీ ఇప్పుడు కామన్ పీపుల్ కి అన్ని విషయాలు అర్థమైంది అంటే గవర్నమెంట్ కంపల్సరీ చేంజ్ అవుతుంది. అన్ని సిస్టమ్స్ ఈ సిస్టమ్స్ అన్ని చేంజ్ అయితే ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్స్ అన్ని జరుగుతాయి. ఈ కామన్ పీపుల్ ని అలాంటి విషయాలకి ఆలోచించే ఫెసిలిటీస్ ని క్రియేట్ చేయకుండా మొత్తం ఒక జనాల్ని అట్లే పెట్టుకుంటారు, ఒకే లెవెల్లో పెట్టుకుంటారు. నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పాలనుకుంటున్నా అంటే కంప్లీట్ గా వచ్చి నేను ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఒక కన్స్యూమర్ అంటే మీరు ఒక ప్రోడక్ట్ కొంటున్నారంటే మీరంతా వచ్చి ఇలాంటి విషయాలు ఇన్ఫర్మేషన్స్ నేర్చుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక మంచి ప్రోడక్ట్ ని చూస్ చేస్తారు. ఆ మంచి ప్రోడక్ట్ మీరు చూస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కంపల్సరీగా కంపెనీస్ అని ఏం చేస్తారంటే ఒక స్టాండర్డ్స్ ని ఇంక్రీజ్ చేస్తారు. స్టాండర్డ్స్ ఇంక్రీజ్ చేశారంటే వాడు ప్రతి కస్టమర్ వచ్చి ఇలా డిమాండ్ చేస్తున్నాడు అంటే మనం ఈ మార్కెట్ లో మనం సర్వే అవ్వాలంటే మనకి కస్టమర్ తగినట్టే ప్రోడక్ట్స్ మనం లాంచ్ చేయాలనేసి వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఫైనల్ గా ఈ వీడియో ఎండింగ్ వచ్చేసాం. ఈ వీడియో చేసిన దానికి రీజన్ ఏమంటే ఈ యొక్క టెక్నాలజీ రిలేటెడ్ గా అందరినీ అవేర్నెస్ చేయాలి విత్ ఫన్ ఫ్యాక్టర్స్ గా. అంటే జాలీగా మీకు 10-15 నిమిషాలు ఒక వీడియో చూసారంటే మీకు జాలీగా దాని ఒక ఇన్ఫర్మేషన్ మీకు గ్యాదర్ అవుతుంది. దీనివల్ల బ్యాక్ ఎండ్ లో ఏం ప్రాసెస్ జరుగుతుందంటే మీరు కంప్లీట్ గా వచ్చి ఒక ఇండివిజువల్ గా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. మీకు ఏం కావాలని మీకు ఓన్ గా డిసైడ్ చేసే స్టేజ్కి వస్తారు. దీనివల్ల నాకు ఒక చిన్న హ్యాపీనెస్ అంటే ఒక కామన్ పీపుల్ వాడు ఒక ఓన్ థాట్స్ లో వాడు థింక్ చేసే స్టాండర్డ్స్కి వచ్చాడంటే దీని మించిన హ్యాపీనెస్ ఏమి ఉండదు. ఫర్దర్గా వచ్చి మీ సజెషన్స్ కూడా ఇవ్వండి. మీకు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు, ఎలాంటి టాపిక్స్ నేను మాట్లాడాలనుకుంటాను, లేదు నేను ఎలాంటి విషయాలు నేను ఇంప్రూవ్మెంట్ చేయాలో మీ యొక్క ప్రతి ఒక్క సజెషన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాను. మీకు టెక్నాలజీ రిలేటెడ్గా అది ఏదైనా ఒక కొత్త టాపిక్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా మీరు చెప్పారంటే మేము కంప్లీట్గా R&D చేసి దాని గురించి క్లియర్ సినారియో వీడియోస్ చేస్తాము. ఏ ప్రోడక్ట్స్ రివ్యూస్ కావాలి, ఏ ప్రోడక్ట్స్ గురించి చెప్పాలన్నా కూడా మేము దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చాలా రోజుల తర్వాత కదా ఈ వీడియో,
ఇంకా మేడం ఇంకా ఫ్రీక్వెంట్గా వీడియోస్ వస్తాయి. మీ సజెషన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. మీరు కమెంట్స్లో మీ సజెషన్స్ ఇవ్వండి. అలా ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.